ఉల్లి లేని వంటలను ఊహించలేం. నిత్యావసరంగా వాడుకలో ఉన్న ఉల్లిని తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోనూ ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఉల్లిని నీటి వసతి క్రింద ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగు చేస్తారు. ఖరీఫ్ ఉల్లికి అధిక వర్షాల సమస్య ఎక్కువ. దీంతో దుంపకుళ్ళు వల్ల పంట నష్టం జరిగి ఉల్లిగడ్డ నాణ్యత తగ్గుతుంది. అదే రబీ, వేసవి కాలాల్లో మెరుగైన దిగుబడి, నాణ్యత కలిగి ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో సాగు చేసే ఉల్లిని ఎర్లీ రబీ పంటగా వ్యవహరిస్తారు. ఎర్లీ రబీ, వేసవి పంటల నుంచి ఎకరాకు 15 నుంచి 20 టన్నుల వరకు దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ఎర్లీ రబీ పంటగా సాగు చేసేటప్పుడు ఉల్లి సాగులో పాటించాల్సిన మెలకువల గురించి తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని కూరగాయల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ప్రీతం గౌడ్. తెలంగాణ ప్రాంతంలో సాగు చేస్తున్నటువంటి గడ్డజాతి కూరగాయ పంటల్లో ఉల్లి ప్రధానమైనది. వాతావరణ విషయానికి వస్తే ఉల్లి ప్రధానంగా శీతాకాల పంట. ఉష్ణమండలము, ఉప ఉష్ణమండలంలో దీన్ని సాగు చేయవచ్చు. 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు చాలా అనుకూలం. తక్కువ పగలు, సుమారు రోజుకి 11 నుంచి 12 గంటల సూర్యకాంతి అవసరం. విత్తే సమయానికి విషయానికి వస్తే ఆగస్ట్, సెప్టెంబర్ మాసంలో విత్తనం విత్తుకొని సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో నాటుకోవడాన్ని ఆలస్యంగా ఖరీఫ్ పంట అంటాం. అదేవిధంగా అక్టోబర్, నవంబర్ మాసంలో విత్తనం విత్తుకొని నవంబర్, డిసెంబర్ మాసంలో నాటుకునే పంటను రబీ పంటగా చెప్పుకోవచ్చు. నేలల విషయానికి వస్తే ఇసుకతో కూడుకున్న గరప నేలలు శ్రేష్టం. అధిక సేంద్రియ పదార్థం గల ఇసుక నేలలు, ఇసుకతో కూడుకున్న జిగురు నేలలు శ్రేష్టం. నేల ఉదయ సూచిక 6.5 నుంచి 7.5 ఉన్న నేలలు చాలా అనుకూలం. బలమైన బంకమన్ను నేలలు, చౌడు నేలలు ఉల్లి సాగుకి పనికిరావు. అధిక క్షార నేలలు, నీరు నిలిచి ఉండే నేలలు పనికిరావు. రకాల విషయానికి వస్తే ఆలస్యంగా ఖరీఫ్లో సాగు చేయడానికి అనువైన రకాలు భీమా శక్తి, భీమా సూపర్, భీమా రాజ్ మరియు పూసా రెడ్. రవి పంట సాగు చేయడానికి అనువైన రకాలు భీమా రాజ్, భీమా శక్తి, భీమా కిరణ్, భీమా శ్వేత, అగ్రిఫౌండ్ లైట్ రెడ్, అగ్రిఫౌండ్ డార్క్ రెడ్, నాసిక్ రెడ్, అర్కా ప్రగతి, అర్కా బిందు. ఒక ఎకరానికి సరిపడే నారు కోసం 3 నుంచి 4 కిలోల విత్తనం అవసరం. ఉల్లి విత్తనాలు చిన్నగా ఉంటాయి. వీటిని నారుమడిలో విత్తుకొని నారు పెంచుకొని ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎత్తు నారుమడులను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. నారుమడుల్లో విత్తనాన్ని పలుచుగా విత్తుకోవాలి. విత్తనాలను విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. నేల నుంచి వచ్చేటువంటి సంక్రమించేటువంటి తెగుల నివారణ కోసం విధిగా విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాల్సి ఉంటుంది. విత్తన శుద్ధికి కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా 3 గ్రాముల క్యాప్టన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా కిలో విత్తనానికి 5 గ్రాముల ట్రైకోడర్మా విరిడే ఫార్ములేషన్తో కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఖరీఫ్ మరియు లేట్ ఖరీఫ్, ఆలస్యంగా ఖరీఫ్లో సాగు చేయాలనుకున్నప్పుడు షేడెడ్ల కింద నారుమడుల్లో విత్తనాన్ని విత్తుకొని నారు పెంచుకొని ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. నారుమడిలో సంక్రమించే రోగాల నుంచి సంరక్షణ కోసం వారం నుంచి 10 రోజులకు ఒకసారి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకొని సంరక్షించుకోవచ్చు. 40 నుంచి 55 రోజుల వయసు గల నారుని ప్రధాన పొలం నాటుకోవడానికి అనువైన సమయం. ప్రధాన పొలంలో నారు నాటడానికి అంటే ముందు 10 లీటర్ నీటిలో 3 మిల్లీలీటర్లు ఇమిడాక్లోరోప్రిడ్, అదేవిధంగా 10 గ్రాముల కార్బనైజం కలిపిన ద్రావణంలో నారుని 30 నిమిషాల పాటు ముంచి ప్రధాన పొలం నాటుకోవాల్సి ఉంటుంది. మంచి దిగుబడులు సాధించేందుకు ఎరువుల యాజమాన్యం చాలా ముఖ్యమైనది. ప్రధాన పొలంలో 1 ఎకరానికి 6 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు ఆఖరి దుక్కిలో వేసుకొని కలిదున్నాలి. అదేవిధంగా 3 టన్నుల కోళ్ళ ఎరువు లేదా 3 టన్నుల వర్మీ కంపోస్ట్ వేసినా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది. రబీ పంటకు ఎరువులు అధికంగా వాడాల్సి ఉంటుంది. 44 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషియం, 6 కిలోల గంధకం ఇచ్చేటువంటి ఎరువులు అవసరం. దీనికి గాను 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ దుక్కులో వేసుకోవాల్సి ఉంటుంది. 96 కిలోల యూరియాను 3 సమభాగాలుగా చేసుకొని ఆఖరు దుక్కిలో 32 కిలోలు, నారు నాటిన 30 రోజులప్పుడు 32 కిలోలు, అదేవిధంగా పైపాటుగా 45 రోజులప్పుడు మరొక 32 కిలోల యూరియాని వేసుకోవాల్సి ఉంటుంది. ఈ రసాయనిక ఎరువులతో పాటు 2 కిలోల అస్ట్రోబ్యాక్టర్,
2 కిలోల ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా ఫాస్ఫోబ్యాక్టీరియా 100 కిలోల పశువుల ఎరువులో కలుపుకొని వారం రోజుల పాటు చెట్టు నీళ్లు చల్లుతూ ప్రధాన పొలంలో వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సూక్ష్మ పోషక లోపాల సవరణ కోసం దుక్కిలో 4 కిలోల జింక్ అదేవిధంగా బోరాక్స్ వేసుకోవాల్సి ఉంటుంది. సూక్ష్మ పోషక లోపాలని సరిచేసుకోవడానికి సూక్ష్మ పోషక మిశ్రమం మైక్రోన్యూట్రియన్ మిక్చర్ అంటాం 5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఉల్లినారు నాటిన 30 రోజులప్పుడు ఒకసారి 45 రోజులప్పుడు మరొకసారి పిచికారి చేసుకున్నట్లయితే మొక్కలు బాగా పెరిగి ఆరోగ్యవంతంగా పెరిగి మంచి దిగుబడి రావడానికి దోహదం చేస్తాయి. డ్రిప్ ద్వారా ఎరువులు అందించేటప్పుడు దుక్కిలో వేసుకునే ఎరువులు కాకుండా పైపాటుగా వేసుకునేటువంటి ఎరువులను 7 భాగాలుగా చేసుకొని 7 దఫాలుగా ఉల్లినారు నాటిన 60 రోజుల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. నీటి యాజమాన్యం కూడా చాలా ప్రధానమైనది. ఆలస్యంగా ఖరీఫ్లో కానీ రబీలో మనకి వేసుకున్నప్పుడు మనకు పంట కాలంలో 14 నుంచి 18 తడుల నీటి తడులు అవసరం. నేల స్వభావాన్ని బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. గడ్డ ఏర్పడే దశ నీటి సున్నిత దశ అని చెప్పవచ్చు. ఈ గడ్డ ఏర్పడే దశలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మొక్కలు బెట్టకు గురి కాకూడదు. గడ్డ ఏర్పడే దశలో దగ్గరగా 2-3 తళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. కోత కోయడానికి 15 రోజుల ముందు నీరు ఆపవలసి ఉంటుంది. డ్రిప్ పద్ధతి ద్వారా నీరు అందించేటప్పుడు ఎత్తు మడుల మీద 2 వరుసలు డ్రిప్ లైన్లు పరుచుకొని డ్రిప్ లైన్ మీద 2 ఎమిటర్స్ మధ్యలో 60 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. డ్రిప్ యొక్క డిశ్చార్జ్ గంటకు 4 లీటర్ల తగ్గకుండా ఉండాలి. ఉల్లి పంటలో కలుపు సమస్య కూడా అధికంగానే ఉంటుంది. ఈ కలుపు సమస్యను అధిగమించడానికి నారు నాటిన 2 రోజులలోపు ఆక్సిఫ్లోరిఫెన్ 1.5 నుంచి 2 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున కలిపి పిచికారి చేయాల్సి ఉంటుంది. లేదా పెండిమిథాలిన్ 30% ఈసీ మందు 3.5 నుంచి 4 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున కలిపి పిచికారి చేసినట్లయితే 30 రోజుల వరకు కలుపును అధిగమించవచ్చు. నారు నాటిన 40-45 రోజులప్పుడు కూలీలతో ఒకసారి కలుపు తీయించి మట్టిని ఎగదోయాల్సి ఉంటుంది. ఉల్లి పంటలో కనిపించేటువంటి ప్రధానమైన సమస్యల్లో పురుగులు తెగులు కూడా ప్రధానమైనవి. పురుగుల విషయానికి వస్తే ఆకుతిను పురుగు అదేవిధంగా తామర పురుగు ప్రధానమైనవి. తెగులు విషయానికి వస్తే ఊదారంగు మచ్చ తెగులు ప్రధానమైన సమస్య. ఆకుతిను పురుగు నివారణ కోసం ప్రొఫెనఫాస్ 2 ml 1 లీటర్ కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా తామర పురుగు నివారణ కోసం మనకు రంగు చాట్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిప్రోనిల్ 2 ml 1 లీటర్ చొప్పున పిచికారి చేసి నివారించుకోవచ్చు. ఆకుపచ్చ తెగులు నివారణ కోసం కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మ్యాంకోజెబ్ 3 గ్రాములు 1 లీటర్ చొప్పున పిచికారి చేసి నివారించుకోవచ్చు. లేదా క్లోరోథాలోనిల్ 2.5 గ్రాములు 1 లీటర్ చొప్పున పిచికారి చేసి నివారించుకోవచ్చు. ఉల్లి పంటలో పురుగులు తెగులు నివారణ కోసం పంట మార్పిడి విధానం ఖచ్చితంగా చేపట్టవలసి ఉంటుంది. అదేవిధంగా 1 ఎకరానికి 80 నుంచి 100 కిలోల వేపపిండి కూడా భూమిలో వేసుకున్నట్లయితే పురుగులు తెగుల ఉధృతి తక్కువగా ఉంటుంది. ఉల్లి పంటల్లో కనిపించే మరొక ప్రధానమైన సమస్య బోల్టింగ్ అంటాం. శాఖ పెరుగుదల పూర్తిగా కాకముందే పుష్పించడాన్ని బోల్టింగ్ అంటాం. ఈ సమస్యకు ప్రధానమైన కారణాలు భూమిలో తక్కువ పొటాషియం ఉండడం, జన్యుపరమైన లోపాలు, ఆకస్మిక ఉష్ణోగ్రతల్లో మార్పులు. ఈ బోల్టింగ్ అనే సమస్యను నివారించడానికి భూమిలో సమృద్ధిగా పొటాషియం ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది. నాణ్యమైన విత్తనాలని ఎంపిక చేసుకొని విత్తుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఉల్లినారు నాటిన 110 నుంచి 120 రోజులకు పంట కోతకు వస్తుంది. ఉల్లిగడ్డలు పీకడానికి 15 రోజుల ముందు నీరును ఆపాల్సి ఉంటుంది. ఖరీఫ్ మరియు ఆలస్యంగా ఖరీఫ్లో సాగు చేస్తున్నప్పుడు 50% మొక్కలు మొదళ్ళు నేలకు తాకినప్పుడు కోత కొయ్యాల్సి ఉంటుంది. అదేవిధంగా రబీ కాలంలో సాగు చేసినప్పుడు 50% మొక్కలు ఎండిపోయినప్పుడు మనం ఉల్లిగడ్డలు కోత కోయాల్సి ఉంటుంది. ఉల్లిగడ్డలు కోసేటప్పుడు 2.5 సెంటీమీటర్ల వరకు ఉంచి కోయాల్సి ఉంటుంది. గడ్డలు పీకిన తర్వాత వీటిని నీడలో ఆరబెట్టాల్సి ఉంటుంది. 1 ఎకరానికి 15 నుంచి 18 టన్నుల దిగుబడి రావడానికి అవకాశం ఉంది.